Hi, welcome back, Chris. This is Sagar. Today we are going to discuss about the topic name is the phylum Porifera. So, what is a Porifera? Porifera means pori means pores, fera means having. So, Porifera means the body has two pores like structures. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వీడి యొక్క బాడీ కనుక మనం అబ్జర్వ్ చేస్తే సో బాడీ మొత్తం ఇక్కడ పోర్స్ అనేటువంటి అంటే రంధ్రాలు కలిగినటువంటి పోర్స్ ఉన్నటువంటి రంధ్రాలు కలిగినటువంటి బాడీ కలిగినటువంటి జీవులను మనం ఏమంటామంటే సో విచ్ ద పోర్ లైక్ బాడీ యానిమల్స్ వీఆర్ కామన్లీ కాల్డ్ స్పాంజెస్. సో వీటిని మనం ఏమని పిలుస్తామంటే స్పాంజెస్ అని పిలుస్తాం. ఓకేనా? అదేవిధంగా దే ఆర్ జనరల్లీ మెరైన్ అండ్ ఫ్రెష్ వాటర్. సో ఇవి మెరైన్ లో నివసిస్తాయి, అదేవిధంగా ఫ్రెష్ వాటర్ లో నివసిస్తాయి. సో అందుకే వీటిని మనం ఏమంటామంటే ఎసిమెట్రికల్ యానిమల్స్ కూడా చెప్పవచ్చు. సో దే ఆర్ ద asymmetrical animals. Next one, the body is made up of multiple cells. So that's why the multiple cells, hence we are called cellular level of organization. సో దీన్ని మనం ఏమంటామంటే సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటాం. ఎందుకంటామంటే సో దీని బాడీలో మొత్తం సెల్స్ తో మేడప్ అయినటువంటి స్ట్రక్చర్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో దే హ్యాస్ నో టిష్యూస్. So they only cells. So that's why we are called cellular level of organization. Okay. And coming to sponges have a water transport or canal system. Very important. So if may ask the question, so water transport system or canal system. So these canal system. So how it possible sir? ఇక్కడ మన బాడీ కనుక అబ్జర్వ్ చేస్తే హోల్స్ ఉంటాయి కాబట్టి సో ఈ హోల్స్ ద్వారా వాటర్ ని ఏం చేస్తాయి అంటే it takes or receives through the ostia. So that is called through the ostia. So entry of water. So water entry చేస్తాయి. అదే విధంగా ఆస్క్యులం. సో ఆస్క్యులం అంటే బయటికి మళ్ళీ ఎగ్జిట్ చేస్తుంది అనమాట. అంటే వాటర్ ని తీసుకుంటుంది, అదే విధంగా అదే వాటర్ లోంచి ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ అనేటువంటి ఎక్స్చేంజ్ గ్యాస్ అనేటువంటి వాటిని బయటికి పంపిస్తుంది. కాబట్టి ఆస్టియా అంటే మనం ఇక్కడ ఇన్హాల్ అపర్చర్ అనొచ్చు. వీఆర్ కాల్డ్ ఇన్హాల్ అపర్చర్. అండ్ అవుట్ సైడ్ ని మనం ఇక్కడ inhale aperture and this is out, that means exterior aperture. So this is between the pathways transport to food and respiratory exchanges and removal of waste materials through the transport system. So that's why we are called water transport system. So దీన్నే మనం జల ప్రసరణ వ్యవస్థ అని చెప్పొచ్చు. ఓకేనా? నోట్ చేసుకోండి. And coming to the body wall into a central cavity. So ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే so the body is entered the empty cavity here, that is called central cavity. So that is we are called spongocoel. సో దాన్ని మనం ఏమంటామంటే స్పాంజోసీల్ అని చెప్పి స్పంజికా కుహరం అంటాం. సో కామన్ గా స్పాంజెస్ అంటాం కాబట్టి సో దీని బాడీ మొత్తం స్పాంజ్ లాగా కలిగి ఉంటుంది కాబట్టి వీటి మనం స్పాంజోసీల్ ఆర్ స్పంజికా కుహరం అంటాం. నెక్స్ట్ డైజెషన్ ఇస్ ఇంట్రాసెల్యులర్ డైజెషన్. సో డైజెషన్ అనేది జీర్ణక్రియ అనేది ఇంట్రాసెల్యులర్ డైజెషన్ అంటే విత్ ఇన్ ద సెల్స్ the digestion occur in the cell. So that's why we call the intercellular digestion. And coming to so these digestion cells are collar cells which helps the digestion of food materials. So they are called choanocytes. So these choanocytes helps for the food breakdown particles. Okay. And coming to so the body is made up of spicules. Very important. So the body is made up of spicules or spongin fibers. So that's why the spongin like structure. So spongin fibers. So body అనేది దేహం అనేది మొత్తం స్పాంజిన్ తో నిర్మితమై ఉంటుంది అనమాట. నెక్స్ట్ ద సెక్సెస్ ఆర్ నాట్ సెపరేట్. ఇక్కడ సెక్సెస్ అనేవి సెపరేట్ చేయబడలేదు, గుర్తుపెట్టుకోండి. సో దే ఆర్ హెర్మాఫ్రోడైట్. సో దట్ ఈస్ మేల్ అండ్ ఫిమేల్ అనేవి లోపలే ఉంటాయి అన్నమాట. సో దాన్ని మనం హెర్మాఫ్రోడైట్ అంటాము. అండ్ సో దే రిప్రొడ్యూస్ బై ద అసెక్సువల్ అండ్ ద సెక్సువల్ రిప్రొడ్యూస్ అన్నమాట. సో ద సెక్సువల్ ఈస్ గ్యామెట్స్ ప్రొడ్యూస్ and coming to asexual by the fragmentation. Isn't clear? And most of the examples see here in this diagram. So first one is cycon. So this is the cycon diagram. So cycon. And coming to second one spongilla. Second one is spongilla. So this here spongilla. Spongilla. And third one is euspongia. So this is euspongia. Okay. So very important. The sponges have generally called asymmetrical animals
and water transport system, and third one is spongiocele present here, and collar cells, choanal cells present here, and your body is made up of spicules are present here. ఓకేనా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్